ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమాసియాలో తలెత్తిన పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేయనున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సైతం హాజరయ్యే అవకాశం ఉంది. యుద్దంతో భారత్ లో నెలకొంటున్న సంక్షోభంపై చర్చించనున్నారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రతిపక్ష నేతలకు వివరించనున్నారు. అనంతరం దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న తాజా పరిస్థితులు, సో మొత్తంగా యుద్ధం నేపథ్యంలో భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పటికే 2 రకాలుగా దౌత్యపరంగా మొత్తం యుద్ధం జరుగుతున్న క్రమంలో సో యుద్ధం విషయంలో భారత్ స్టెప్ ఎలా ఉండాలి, భారత నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ఒక అంశం అయితే, ఇక ప్రస్తుతం దేశంలో యుద్ధం వల్ల ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి, యుద్ధం వల్ల దేశంలో ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి, సో రాబోయే రోజుల్లో యుద్ధం అలాగే కొనసాగుతాయి, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నాయి. ఈ అంశాల ఆధారంగానే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష భేటీ ఉండబోతోంది. అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఏసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏదైతే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు ఇతరత్ర మొత్తం రాజకీయ పక్షాలకు సంబంధించి అఖిలపక్ష భేటీలో హాజరు కాబోతున్నారు. ఈ భేటీలో మొత్తం ఈ అంశాల చుట్టే చర్చ జరగనుంది. సో భారత్ సంబంధించినటువంటి ఇప్పటి వరకు దేశంలో గత వారం 10 రోజులుగా కూడా 2 వారాలుగా కూడా దేశంలో గ్యాస్ కావచ్చు, చమురు సంబంధించి ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ సంబంధించి కొంత ఇబ్బంది రావచ్చు, ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందనే ఒక పరిస్థితి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చ నేపథ్యంలో అసలు భారత్ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి నిల్వలు ఎంత, గ్యాస్ నిల్వలు ఎంత, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఎంత, సో ఎప్పటి రోజుల వరకు వస్తుంది, సో ఎప్పుడు మనకు ఒకవేళ పరిస్థితులు కనుక క్రైసిస్ లోకి వెళ్లే అవకాశం ఉందా లేదా, దానికి అనుగుణంగా ఒకవేళ క్రైసిస్ కనుక వస్తే దాని నుంచి బయటపడడానికి ఏ మార్గాలు మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ అన్ని అంశాల పట్ల ఈ రోజు అఖిలపక్ష భేటీలో చర్చ జరగనుంది. సో అల్టిమేట్ గా ఈ రోజు, ఎందుకంటే గత 2 వారాలు కూడా గ్యాస్ మొదటగా ఫస్ట్ దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో గ్యాస్ కొరత ఏర్పడ్డది. సో మొత్తంగా కమర్షియల్ సిలిండర్ సంబంధించి దాన్ని స్టాక్ తగ్గించారు. గ్యాస్ కొరత వల్ల కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మొత్తం అంటే హాస్టల్స్ కావచ్చు, ఇతర కమర్షియల్ సిలిండర్ వాడే అన్ని రంగాలకు సంబంధించి అవన్నీ మూసివేయబడ్డాయి. సో ఇబ్బంది కలిగింది ఆ రంగం పైన, సో ఇంపాక్ట్ కలిగింది హోటల్స్, రెస్టారెంట్ కి సంబంధించి. ఇది ఒక అంశం అయితే, ఇక డొమెస్టిక్ సంబంధించి కూడా కొంత కొరత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్యాస్ బుకింగ్స్ పైన కొంత కఠినతర నిబంధనలు తీసుకొచ్చారు. ఎందుకంటే ఒకప్పుడు గ్యాస్ బుక్ చేసుకోగానే మనకు 1 డేలో వచ్చేది, ఇప్పుడు దానికి కాస్త బ్యాస్ బుకింగ్ సంబంధించి మధ్య వ్యవధి 25 రోజులు ఉంది. సో దాన్ని కాస్త పెంచుతూ పోతున్నారు. అది నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ఏరియాలో 25 డేస్, రూరల్ ఏరియాకి వచ్చేసి 45 రోజులు చేశారు. సో ఇది పరిస్థితుల అనుగుణంగా అవకాశాన్ని బట్టి సిలిండర్స్ అందుబాటులోకి వస్తే, గ్యాస్ అందుబాటులో ఉండని బట్టి ఇది పెంచే అవకాశం కూడా లేకపోలేదని ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే డొమెస్టిక్ సంబంధించి పెద్ద ఎత్తున గ్యాస్ బుకింగ్లు తగ్గిపోయాయని తెలుస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు రోజుకు 55 లక్షలకు సంబంధించి డోర్ డెలివరీ అయ్యేవి, ఇప్పుడు కాస్త అది 25 నుంచి 30 లక్షలకు పడిపోయింది. సో అనుగుణంగా దానికి సంబంధించి వ్యవధిని మధ్యలో బుకింగ్ వ్యవధిని పెంచారు. గ్యాస్ సంబంధించి ఇప్పటికిప్పుడు మరొక 2 నెలల వరకు ఇబ్బంది లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చెప్తా ఉన్నాయి. ఇక పెట్రోల్ డీజిల్కి వచ్చి ఇప్పటి వరకు సాఫీగా జరిగినప్పటికీ నిన్న నుంచి కూడా మొత్తం కొంత తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ, ఏపీలో పరిస్థితి పెట్రోల్ బంక్ నో స్టాక్ బోర్డులు కావచ్చు, కొంత కృత్రిమ అంటే సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క పెట్రోల్ బంక్ లో బారులు తీరి ముందుగానే పెట్రోల్ డీజిల్ కోసం జనాలు ఎగబడుతున్నారు. సో కొంత కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉంది. నిజంగానే ప్రస్తుతం దేశంలో పెట్రోల్ నిల్వలు ఎంత ఉన్నాయి, చమురుకు సంబంధించి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఎన్ని రోజుల వరకు వస్తుంది, ఎప్పటి వరకు అందుబాటులో వస్తాయి, లేకుంటే దేశానికి ఇప్పుడు ఎందుకంటే అర్మజలసాన్ని మూసేసిన నేపథ్యంలో మన దేశానికి తిరిగి యథావిధిగా మనకి రెగ్యులర్ రావాల్సిన నౌకలు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ ఇబ్బంది కలిగితే ఎన్ని రోజుల పాటు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, ఆ ఇబ్బంది పరిస్థితుల్లో మనం ఎట్లా వీటి నుంచి బయటపడడానికి ఏ మార్గాలు అన్వేషించాలి,
సో వీటిని బయటపడడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి, ఇవన్నిటిపైన కూడా ఇవాళ అఖిలపక్ష భేటీలో చర్చించే అవకాశం కనపడుతోంది. సో రెండు అంశాలు చాలా అత్యంత కీలకమైనవి. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఇరాన్ అయితే ఇప్పటికి కూడా వెనకడుగు వేయడం లేదు. అమెరికా కాస్త విరామం ఇచ్చినప్పటికీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతా ఉంది. సో ఇది ఇలాగే కొనసాగితే పశ్చిమాసియాలో రాబోయే రోజుల్లో మరింత తీవ్ర పరిస్థితులు, ఎందుకంటే సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అర్మాజల సంధిని యుద్ధం కొనసాగుతున్న రోజులు అర్మాజల సంధిని ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ఓపెన్ చేసే అవకాశం లేదు. సో తెరిచే అవకాశం లేదు. కాబట్టి దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇతర దేశాలపై, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలపై ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇక అర్మాజల సంధి విషయంలో భారత్ ఏం చేయాలి? ఎందుకంటే అర్మాజల సంధి తెరిపించడానికి భారత్ ముందున్న లక్ష్యం ఏంది? ఎందుకంటే ఇరాన్ తో కాస్త సత్సంబంధాల్లోనే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా నిన్న ఫోన్ చేశాడు. కాబట్టి సో ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం విషయంలో భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి అఖిలపక్ష భేటీలో చర్చించిన తర్వాత అఖిలపక్షం సంబంధించి కొంత చొరవ తీసుకొని యుద్ధాన్ని ఆపడానికి భారత్ కొంత ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన. సో మరొకటి రెండో అంశం, ఇక గ్యాస్, పెట్రోల్, డీజిల్ సంబంధించి ఈ కొరతగిన ఏర్పడితే కొత్త నుంచి బయటపడడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి దానిపైనే చర్చించి అల్టిమేట్ గా ఈ రోజు రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ ఒక జాతిని ఉద్దేశించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉందనేది కూడా కొంత ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఎందుకంటే చాలా ఆసక్తి, ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్పబోతున్నారు అత్యంత కీలకమైన సమయాల్లోనే ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ రాత్రి సమయం 8 గంటల గతంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భాలు ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైనది ఒకటి నోట్ల రద్దు అంశము, అదే సందర్భం కరోనా సమయంతో పాటుగా ఆర్టికల్ 370 రద్దుతో పాటు అట్లాంటి సమయంలో అత్యంత కీలకమైన ఆ సమయాల్లోనే జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడు మరొకసారి అలాంటి ప్రకటన ఉండబోతా ఉందా? ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అలాంటి ప్రకటన రాబోతుందా? ఆ ప్రకటనలో ఏం ఉండబోతా ఉంది అనేది ఆసక్తి మాత్రం దేశ ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి రోజు వారి జీవితాల్లో, ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ అనేది సర్వసాధారణం. అందరూ వీటితోని ప్రతి దైనందిక జీవితంలో ఉంటాయి. కాబట్టి సో దీని వల్ల కొరత ఏర్పడితే అన్ని రంగాలపైన పడుతుంది. సో ముఖ్యంగా గ్యాస్ కు సంబంధించి ఇప్పటికే మీకు దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుందో చూసాము. ఇక పెట్రోల్, డీజిల్ సంబంధించి కూడా భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ కనుక దొరకకపోతే అది ఖచ్చితంగా మొత్తం వ్యవస్థలంతా కొంత గందరగోళం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవాణా వ్యవస్థ ఫస్ట్ బ్రేకప్ పడితే ఇక దాని వల్ల ఇంపాక్ట్ అన్ని రంగాలపైన పడుతుంది. ఎందుకంటే నిత్యం సరుకులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అన్ని కూడా ఇతర ఈ రవాణా అవుతా ఉన్న క్రమంలో ఒకవేళ పెట్రోల్, డీజిల్ దొరకకపోతే ఆ వ్యవస్థ మొత్తం రవాణా వ్యవస్థ గందరగోళం అయ్యే అవకాశం ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఇతర రంగాలపైన పడుతుంది. సో అల్టిమేట్ గా ఆ దేశాన్ని ఒక సంక్షోభంలో ఒక నెట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీని నుంచి బయటపడడానికి కూడా కొన్ని మార్గాలు అన్వేషించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నారు. దానిపైన కొంత దేశ ప్రజలకు సూచన, సలహాలు, కొంత హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. సో అల్టిమేట్ గా ఈ రోజు సాయంత్రం మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏమేమి తీసుకుంటారు, సో దానివల్ల ఆ దేశ ప్రజలకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, ప్రధాని నరేంద్ర మోడీ ఏం ప్రకటన చేయబోతున్నారు మాత్రం సర్వత్రా ఒక ఆసక్తి, ఒక ఉత్కంఠ నెలకొంది ఉందని చెప్పవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.